ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఏ ఛానల్‌లో చూసినా, ఏ యూట్యూబ్‌లో చూసినా కూడా ఒకటే టాపిక్ అఘోరి. హ్మ్. అఘోరి అనే ఆవిడనా? లేదంటే ఆయననా? ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి తను ఫస్ట్ వచ్చిందేంటంటే, నేను సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తున్నాను. నేను అఘోరిని అనేసి చెప్పింది. ఇప్పుడు చూస్తేనేమో ఎవరైతే వర్షిణి ఉన్నారో, తనని పెళ్లి చేసుకొని ఒక అబ్బాయిగా మారింది. బావ అని పిలుస్తుంది. నా భర్త అని చెప్తుంది. హ్మ్. ఏవేవో రిలేషన్ స్లిప్ ఏవేవో అంటే ఏవేవో కొత్త కొత్త పేర్లతో కూడా వాళ్ళు ఒక యెస్. అబ్బాయి, ఒక అమ్మాయి ఎవరైతే నార్మల్‌గా పెళ్ళిళ్ళు చేసుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అఘోరి అనే ఆవిడ అబ్బాయా? లేదా ట్రాన్స్‌జెండరా? లేదంటే 2 కాకుండా ఎలా ఉంది? ఇప్పుడు తను వర్షిని ఏమంటుందంటే తను నా భర్త అని అంటుంది. యెస్. దీని గురించి చాలా మీడియాస్ చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా థంబ్‌నెయిల్స్ అంటే ఎవరికి నచ్చిన ఛానెల్ వాళ్ళు హైప్ చేసుకోడానికి థంబ్‌నెయిల్స్ చేస్తున్నారు. లేదంటే ఎవరైతే వర్షిని ఉందో తను ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా ఉంది ఒకప్పుడు యెస్. ఇన్‌స్టాలో. తను ఫేమ్ అవ్వడానికి అఘోరితో పాటు వెళ్ళిందా? లేదంటే అఘోరి అనే ఆవిడ తనను అంటే ఏదో శక్తులతోటి వశపరుచుకుంది అని అంటున్నారు. వశీకరణ. హ్మ్. వశీకరణ చేసుకుందా? లేదంటే అసలు తను ఏమనుకోని అక్కడి వరకు వెళ్ళింది? ఇన్‌కేస్ వెళ్ళిన తర్వాత గూడా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏముంటుందా? దాంతో పాటు ఇప్పుడు పోలీసులు కూడా ఏం స్పందించట్లేదు. గవర్నమెంట్ కూడా ఏం అంటే వాళ్ళ మీద ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఎలా అయిందనే దాన్ని కూడా ఏం తీసుకోవట్లేదు. గవర్నమెంట్ రియాక్ట్ అవ్వట్లేదు. పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు. ఇంకా మెయిన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు కానీ, అంటే ఇప్పుడు అఘోరి పేరుతో చాలామంది ట్రెండ్ అవుతున్నారు. ఆ రీల్స్‌లో కానీ, లేదంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌లు గూడా కొత్తగా తిడుతున్నారు అఘోరిని. అలా చేస్తావా? ఇలా చేస్తావా? యెస్. వర్షినిని వదిలేసేయి సో అండ్ సో అనేసి. పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. సో, ఇప్పుడు దీనికి ఏమైనా పరంగా ఏమైనా సజెషన్స్ కానీ, లేదంటే యెస్. యెస్. ప్రాబ్లమ్ ఉంటుందా? డెఫినెట్‌గా ఉంటది. ఎందుకనంటే సమాజము శ్రేయస్సు కోసమే చట్టాలున్నవి. బాధితుల శ్రేయస్సు కోసమే చట్టాలున్నవి. బాధితులు అని చెప్పేవాళ్ళు ఎవరు కోర్ట్‌కి అప్రోచ్ అయితే వాళ్ళు ఇప్పటివరకు గూడా హైకోర్ట్‌కి అప్రోచ్ అయినట్టు ఎక్కడ గూడా మనం దాఖలాలు చూడలేదు. లోవర్ కోర్ట్స్‌లల్లో ఏందనంటే పోలీస్ స్టేషన్స్‌కి అప్రోచ్ అయ్యి పోలీస్ స్టేషన్స్‌కి మేము కంప్లెయింట్స్ ఇచ్చినట్టుగా మనము అన్ని మీడియాస్ మాధ్యమంగా మనం చూస్తున్నాము. ఇప్పుడు అఘోరి పేరు వాడొద్దన్నది వాళ్ళు అంటే వాళ్ళ స్థాయిలలో ఉన్న అసోసియేషన్స్ కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు. మా పేర్లు వాడుకోవద్దని. ఎందుకంటే హి ఈజ్ నాట్ ఎన్ అఘోరి అని. తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడవలసిందేంటంటే తల్లిదండ్రులకు ఫస్ట్ పుట్టింది అతను ఒక కొడుకుగా పుట్టిండు. లెట్ అస్ టాక్ యాస్ ఒక కొడుకుగా కొడుకు. ఓకే. అంతే. కొడుకుగా పుట్టినప్పుడు కొడుకు ధర్మాన్ని కొడుకుగా అతను నిర్వర్తించాలి. అతనికి సమాజం పట్ల ఉన్న అవగాహనతోని సమాజంలో ఏ విధంగా ఆయన మెదలలేకపోయిండో, మెదలాలని ఆలోచించిండో, అతనికి సహకారం ఎక్కడెక్కడ దొరకలేదో అవన్నిటి చూసుకుంటూ ఒక్కొక్క ఏరియాలలో అతనికి జరుగుతున్న అవమానాలకు గానీ, అవహేళనలకు గానీ, అతన్ని ఎదుర్కొంటున్న సమస్యలు అనేక సమస్యలకు హ్మ్. ఎబిలిటీ అన్నది అక్కడ ఎక్కడ చూపించుకోవాలన్నది తెలుసో తెలిస్తే తెలియకో ఆయనే ఒక కొత్త రూపాన్ని ద సృష్టించుకొని ఎందుకు మ ఇప్పుడు అంటే వర్షిని వాళ్ళ పేరెంట్స్‌కి ఎందుకు అంత సహకారం అన్నది ఎక్కువ దొరకకపోవడం కారణం ఏంది? వాళ్ళ ఇంట్లోనే ఇతన్ని పెట్టుకున్నారు కదా! కొన్ని రోజుల వరకు. అవును. మరి మీరు అన్ని రోజులు పెట్టుకున్నప్పుడు మీరు అతన్ని ఎందుకు గమనించలేదన్నదే కదా అక్కడ వస్తది. అవును. సో, నేను చెప్పేదేంటంటే, ఒక సిటిజన్‌గా గానీ, ఒక అడ్వకేట్‌గా గానీ, మనము గమనించవలసిందేంటంటే, వచ్చినప్పుడు ఎలా ఏదో ఉన్నారు? అంటే ఆహ్, ఇతను అంటే ఇతనికి కొన్ని శక్తులు ఉన్నాయనో, లేకుంటే అమ్మవారిగా కొలిచానో, లేకుంటే ఏదో విధంగా వాళ్ళు ఒక మనస్ఫూర్తిగా ఒక ధర్మాన్ని అంటే ఒక ఆచరణకి ఒక వాల్యూడిటీ. మనం ఎప్పుడైనా గానీ, ఎవరైనా గానీ ఊర్లలోకెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది సాధువులను గానీ, ఎవరినైనా గానీ గౌరవించాలే. వాళ్ళ శాపాలు మనము అవునవును. తీసుకోరాదు. కొంచెమే కదా ఫుడ్ పెడతాం, లేకుంటే బియ్యం ఇస్తాం, లేకుంటే ఏదన్నా దానం అన్నది కొంత ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తాం. ఎవరైనా సరే. హ్మ్. సో, ఇక్కడ ఇతనికి గూడా అదే విధంగా ఆ యొక్క ఆలోచనతోని ఇతని ఇంట్లోకొచ్చిండు. వచ్చి మొత్తం చూసుకున్నాడు. వాళ్ళ యొక్క పేదరికాన్ని చూసుకున్నాడు. వాళ్ళ యొక్క బలహీనతలను చూసిండు. వాళ్ళని ఏ విధంగా ఇతను క్యాప్చర్ చేయొచ్చన్నది అతనికి అర్థమైపోయింది. సో, టోటల్ ఫ్యామిలీని క్యాప్చర్ చేసుకున్నాడు. ఫ్యామిలీలో మెయిన్ బాధితురాలెవరు? వర్షిని. వర్షిని. ఈ వర్షిని ఇప్పుడు ఏమంటుంది ఆమె, "మా గురించి మీరెందుకు ఆలోచిస్తారు? దునియాలో ఏం పని లేదా మీకు? ఇవే పనిగా మా గురించి అవును. మాట్లాడుకుంటారు. మా గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మేము చచ్చిపోతాం" అన్న అన్నట్టు. విధంగా తీసుకొస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ రైట్. అంటే వాళ్ళు
వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు మీడియాని ఇన్వాల్వ్‌మెంట్ చేయడము, వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు మీడియాని ఎగ్జిట్ చేయడం అన్నది జరగదు. ఎందుకంటే నువ్వు స్టార్ట్ చేసినావు, నువ్వే ఎండ్ చేసుకోవాలి. అవును. కానీ పబ్లిక్ ఎండ్ చెయ్యరు. మీడియా నుంచి ఎక్కడ ఎండ్ అయితది? దే అవును. నీడ్ ఎన్ ఆన్సర్. ఎందుకు ఇలా జరిగింది? మమ్మల్ని ఎందుకు మోసం చేసి ఇప్పుడు మీడియాని కూడా మోసం చేసింది కదా! అవును. మీడియా వాళ్ళే ఇప్పుడు అడుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు మోసం చేసినావు అన్నది. అసలుగా తెలియని ఇన్ఫర్మేషన్‌ని మీడియా వాళ్ళకిచ్చిందే వాళ్ళు కదా! మేము వాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము, ఆ! ఇలా తిరుగుతున్నాము, ఇలా మా చేస్తున్నాము, ఇష్టము. ఎక్కడికో మా వెళ్తున్నామని. ఇంకొకటి ఒక వీడియో అయితే వాళ్ళ అంతు చూస్తాను. నా సర్వశక్తులు ఒడ్డి ఉపయోగించి వాళ్ళని నాశనం చేస్తాను. నాకంత అధికారం ఉంది అన్నట్టుగా విచ్చలవిడిగా డైలాగ్ డెలివరేషన్స్ చెయ్యడం మూలాన ఇదంతా అసలు ఈడు ఇంతగనం ఏం చూసుకొని ఇవన్నీ చెప్తున్నాడన్నది అవును. వచ్చేసింది. ఆయన మామూలుగా వెళ్ళిపోతే ఎవరు ఏం పట్టించుకునేటోళ్ళు కాదు. ఆయన ఇదంతా చెప్పుకుంటా, అందరిని తిట్టుకుంటా, అధికారులను తిట్టుకుంటా, అందరినీ తిట్టి, పూజల పేరు మీద డబ్బులు తీసుకొని, ఇలాంటి కొన్ని చర్యలు చేయడం మూలాన అందరూ బయటకొచ్చి అతని మీదకి దుమ్మేస్తున్నారు. అతను చేసింది తప్పని. ఇప్పటికీ కూడా అతను హీ ఈస్ నాట్ అగ్రీయింగ్ ఫర్ వాట్ హీ హాస్ డన్. రిపెంటేషన్ అస్సలు లేదు. అతను ఒక కొడుకే, ఒక తల్లిదండ్రులకు మాత్రమే. ఐఎమ్ నాట్ వేరే పేర్లు, సనాతన ధర్మము అవన్నీ పక్కకు. అతనికి ఏం కావాలన్నది ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిండు తీసుకెళ్ళాడు. అంతే. అతని కోరిక నెరవేర్చుకున్నాడేమో, అక్కడికి ఆయన ఆగిపోయి నేను పోయి ఎక్కడనో బతుకుతే ఇంకా నా సంగతి నేను చూసుకుంటే మీరందరూ అవసరం లేదు అంటే మీడియాని మొత్తం వాడేసుకొని మీడియాతోని ఇది చేసేసి మీడియాని అంధకారంలోకి నెట్టేసి, ప్రజల్ని అంధకారం నెట్టేసి, ముఖ్యంగా తల్లిదండ్రులకు అంధకారం నెట్టేసి, ఎవరి దగ్గర అయితే పూజలు పురస్కారాల పేరు మీద డబ్బులు తీసుకున్నా వాళ్ళని కూడా అంధకారం నెట్టేసి అతనే చూసుకుంటున్నాడు. హీ షుడ్ బి ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, హీ షుడ్ బి ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఇక్కడ సిటిజన్ అన్నది వర్డ్ మనం యూజ్ చేసుకోవాలి. నువ్వు ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా ఉంటే నువ్వు బాధ్యుడవై అన్ని జవాబులు చెప్పుకొని నీట్గా వెళ్ళిపోవు. అందరు కూడా ఒకటేంటంటే సిలికాన్ ఎప్పుడైతే హీఈస్ వేరింగ్ ద బ్రెస్ట్ ఆఫ్ ఎ విమెన్ది సిలికాన్ అందరు గమనించారా? అతను ఈ వ్యక్తి కాదు అన్నది కూడా ఎక్కడ కూడా వాళ్ళు యాక్చువల్‌గా కొంతమందికి తెలిసింది, కానీ వాళ్ళు రివీల్ రివీల్ చేయలేదు. చేయలేదు. మొదట్లోనే ఇది స్టాప్ చేసేది ఉంటే ఇంత దూరం కూడా వచ్చేది కాదు. ఒక ప్రాణము ఇక్కడ ఆయనతో చాలా గుడిలో కూడా ఆయన వస్త్రం లేకుండానే సనాతన ధర్మం కోసం నేను తిరుగుతున్నాను అనేసి అలానే వెళ్ళడం కూడా సడన్ జరిగింది. గా రావడము 7-8 నెలల వ్యవధిలోనే ఆయన ఓవరాల్ ఇండియాలో ఒక ఫేమస్ పర్సన్ గా మారిపోయిండు. మారిపోయారు. అందుకు వర్షిణి కూడా కొంత కారణంగా నిలిచింది. ఎందుకంటే చూసి ఒక అమ్మాయిని బలి ఇవ్వద్దు కదా అన్న ధోరణితోనే మాట్లాడుతున్నారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేట్. వాళ్ళది ఎక్కడి వరకు ఉన్నదో వాళ్ళది అక్కడి వరకే ఉంటుంది. దాని తర్వాత ఉండదు అన్నది అది భగవంతుని అంటే ఇచ్చ. ఇప్పుడు వర్షిని అఘోరికి అంటే ఎవరైతే ఆ వర్షిని ఉందో ఆవిడ అఘోరిని పెళ్లి చేసుకోవాల్సిన రాత ఉంది, అందుకని అలా జరిగిందని అనుకోవచ్చా? డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె అంతటా ఆమెనే అన్నీ పలుకుతుంది. వశీకరణ అయిందా లేదా అన్నది తర్వాత ఇష్యూ. బట్ మనము ఏదైతే చూస్తున్నామో అతను మోసం చేస్తున్నాడు అన్నది మనకు తెలుసు. ఇప్పుడు గొర్రె ఎప్పుడు కూడా కసాయినే అవును. నమ్ముతుంది అన్నది మనకు ఒక ఉదాహరణ. సో ఆమె నమ్మిన దాన్ని ఆమె ఆచరణలోకి తీసుకున్నది. అతను ఒక పురుషుడు అనేది తెలుసు, ఆమెకి తెలుసు, అంతకుముందు ఇంకొక ఆమె చేసుకున్న ఆమెకు తెలుసు. కానీ నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా స్త్రీ ఒక ప్రేమపూర్వకంగా ఆ మదర్హుడ్ మనకున్న ఒక నేచర్ తల్లి తత్వాన్ని, నేచర్గా ఇచ్చిన తత్వాన్ని అది ఎప్పుడు వదిలిపోదు. కాబట్టి ఎవరైనా ప్రేమతో ప్రేమగా అది కాదురా, అవునరా, బాగున్నవారా, ఏం బ్రో ఇట్లా ఉన్నావు అట్లున్నావు అంటే అది ఏదో చాలా లవబుల్గా అనుకొని ఫీల్ అయిపోయి దాంట్లో ఇష్టపడతాం, కనెక్ట్ ఆ అయిపోతారు పిలుపునే వాళ్ళు. ఇష్టపడతాం. అది కనెక్ట్ ఇంట్లో, ఎందుకంటే ఇంట్లో ఆమెకు వ్యతిరేక పవనాలు ఎక్కువ ఆ, వచ్చేసినాయి. ఆ ఇంట్లోనే అది కాదు బిడ్డ, ఇది అది అని చెప్పేసి ఆమెనే పలు చోట్ల ఆమెని పేరెంట్సే తీసుకెళ్ళిండ్రు అనుకోండి, ఇంత దూరం వెళ్ళేది కాదు. ఇంకా ఆమె చాలా చోట్ల తిరగాలి, ఒక ప్రదేశాన్ని చూడాలి, ఆస్వాదించాలి, ఆమెకున్న కోరికలు ఎన్నో ఉండొచ్చు. ఈ పేరెంట్సే ఆమెను అలా తీసుకువెళ్ళి అప్పుడున్న అంటే క్రమంలో వాళ్ళ పేరెంట్స్ కూడా తన కోరికలని తీర్చే స్థాయిలో కూడా లేదు లేరు కదా. లేరు లేరు ఇప్పుడు ఆమె అది
అర్థం గమనించింది. చేసుకొనే అర్థం చేసుకుంది. ఉంటే బాగుండేది. ఆమె రేపు పొద్దున అతనితోని ఉంటదని కూడా నమ్మకం గ్యారంటీ లేదు. లేదు. ఎందుకనంటే ఆమె విచారణలు చాలా ఉన్నాయి. ఆమెకు ఒక గొప్పతనాన్ని తెచ్చుకోవాలన్న ఒక కోరిక, కుతూహలం ఉంది. ఇతనే ఇతనే అతనికి ఆమెతోని ఉంటదన్నది నమ్మకం ఏం లేదు. బట్ ఇఫ్ షీ ఈజ్ రియల్లీగా ఉంటాను అనుకుంటే అది వేరే విషయం. కానీ మోసపూరితమైన బుద్ధితోని ముందుకు వెళ్ళినందుకు గాను అతనికి రేపు డెఫినెట్‌గా శిక్ష పడతది. ఓకే. ప్రజలని మోసం చేయడమే కాదు, తల్లిదండ్రులను మోసం చేసిండు, సమాజాన్ని మోసం చేసిండు, మీడియా మాధ్యమంలో వచ్చి మోసం చేసిండు. అతని క్యారెక్టర్‌ని అతనే డిమోరలైజ్ చేసుకున్నాడు. ఫస్ట్‌లో ఉన్న అంత హైప్ క్రియేట్ చేసిన వ్యక్తి తర్వాత డిమోరలైజ్ అవ్వడానికి అతనే ప్రధాన కారకం. అతను అందరినీ ఛాలెంజ్ చేసుకుంటా పోయిండు. ప్రతి క్రమంలో థ్రెటనింగ్ చేస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు. ఒక క్రమంలోనైతే నేను ఉన్న సర్వశక్తుల నుండి వాడిని మొత్తము నాశనం చేసేస్తా అన్నది ఇచ్చాను. అంత థ్రెటనింగ్ ఎట్లా చేస్తావు నువ్వు పబ్లిక్ పరంగా? అది ఒక్కటే చాలండి, అది ఒక కేసు పెట్టడానికి. ఓకే. అండ్ పోలీస్ హ్యాస్ ఎవ్రీ రైట్ అతన్ని పట్టుకొని అతన్ని కోర్టుకు అప్పచెప్పే అంత స్థితిగతులలో పోలీసు ఉన్నారు. అక్కడ హిందూ ధర్మం ఒక్కటండి, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, పార్సియా ఎవరితో పని లేదు. ఆయన ఒక వ్యక్తి ఒక తల్లిదండ్రులకు ఒక అబ్బాయిగా పుట్టిండు, ఆ అబ్బాయిగానే జీవిస్తున్నాడు. సడన్గా ఒక వేషం వేసుకొని వచ్చిండు, ఒక తీరుగా వెళ్తున్నాడు. దాంట్లోనే మోసపూరితమైన బుద్ధి కనపడుతుంది కదా. పోలీస్ వాళ్ళు తీసుకునే చర్య తీసుకోవచ్చు. ప్రతిదీ కూడా పోలీస్ పైన ఆధారితమైంది. అండ్ ఒక ప్లేస్లో వెళ్ళినప్పుడు కూడా పోలీసులు ఏదో థింక్ చేసినప్పుడు ఎదుర్కొన్నారు. అప్పుడు చాలా దారుణంగా కూడా మాట్లాడాడు. చాలా చాలా సో అండ్ సో మాటలు మాట్లాడారు. అప్పుడు కూడా పోలీసులు రియాక్ట్ అవ్వలేదు. అంటే అఘోరి అనే ఆవిడకి భయపడ్డారు పోలీసులు అని చెప్పుకోవచ్చా? భయపడడం కాదండి, సెన్సిటివ్ ఇష్యూ. దాన్ని టచ్ చేస్తే ఏమవుతుందో అక్కడ అన్నది ఒక దాన్ని చూసిండ్రు, సెన్సిటివ్ ఇష్యూగా చూసిండ్రు. కానీ ఆమె ఈవెన్ మామూలుగా మనం కారు కూడా తీసుకెళ్తే నంబర్ ప్లేట్ లేనిది పట్టుకోరా అండి? పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా. అతనికి నంబర్ ప్లేట్ లేకుంటే ఎందుకు పట్టుకోవట్లేదు? అంత కార్ని ఎప్పుడైతే ఒక కార్ కొన్నారో ఆ కార్కి ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ ఉన్నప్పుడు నువ్వు ఇంకో కలర్ మార్చేసి నువ్వు ఒక డిజైనింగ్ వేస్తుంటే యూ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ఆర్టీఓ దగ్గర నుంచి ఆమె పర్మిషన్ తీసుకున్నాడు అతను శ్రీనివాస్. తీసుకుంటే ఆ పర్మిషన్స్ లెటర్స్ అన్నీ కూడా చూపెట్టాలి. నువ్వు ఇప్పుడు మనము ర్యాపిడో వీళ్ళకు కలర్స్ వేస్తారు, డెఫినెట్గా వాళ్ళు పర్మిషన్స్ తీసుకొనే ఇంటిమేషన్ ఇస్తారు. ఈ కలర్తోని ఇవి అన్ని ర్యాపిడోస్ అన్ని వర్క్ చేస్తున్నాయి, ఈ కలర్తోని మేము వెళ్తున్నాం అని చెప్పేసి డెఫినెట్లీ దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. లేకుంటే నీకు ఒక కార్ కింద ఒక అది ఉంటుంది, ఇది నంబరింగ్ ఉంటుంది. ఆ నంబర్ ద్వారా దే విల్ రికగ్నైజ్ దట్ వెహికల్. అలాంటిది చిన్న ఇష్యూ కాదండి, అది చాలా పెద్ద ఇష్యూని వాళ్ళు చాలా ఏంటంటే ఒక మీడియా మాధ్యమంగా అది హైప్లో అయిపోయినదే కనపడ్డది. కానీ చట్టరీత్యా చర్యకు ఏది కూడా ముందు సాగకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు దీన్ని ఒక అంటే సీరియస్ అఫెన్స్ కింద తీసుకొని హీఈస్ డూయింగ్ హ్యాబిచుయేటెడ్ అఫెండర్ అనే, అంటే ఇలాంటి నేరాలు చేయడానికి ముందుకు సాగుతున్న వ్యక్తిగా గమనించి అతన్ని కోర్టుకి హాజరుపరిచి ఇకపైన అలాంటి చర్యలు చేయకుండా వాళ్ళు బతకనియండి. ఇద్దరు కలిసి బతికితే సమాజానికి ఏం నష్టం లేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది బతుకుతున్నారు. బట్ దేర్ మ్యారేజ్ ఇస్ రికగ్నైజ్డా అన్రికగ్నైజ్డా అంటే రికగ్నైజేషన్ దొరకదు. ఇప్పుడైతే ఈ ప్రస్తుతం వరకైతే రికగ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది దొరకదు. కానీ సమాజానికి అతను జవాబుదారిగా ఉండి జవాబు ఇచ్చి ముందటికి వెళ్ళాలి తప్ప పారిపోతే దీంట్లో పరిష్కారం ఏది నడవదు. అండ్ దాచుకోవడం అన్నది అంతకంటే అవివేకమైన పని లేదు. ఒక అడ్వకేట్ త్రూలా వాళ్ళు కోర్టుకు సంప్రదించాలి, కోర్టుల కేసులు కొట్లాడుకోవాలి, సమాజానికి ఒక జవాబుదారిగా ఉండాలి. నువ్వు ఒక పురుషునిగానే నువ్వు రికగ్నైజేషన్ చేసుకొని ముందటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు కోసం నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అది గమనించాలి. అతను తల్లిదండ్రుల రోదని ఎప్పటికి కూడా అది పూర్ణత చెందదు. అంటే వాళ్ళని మనము సాటిస్ఫాక్షన్ చేయలేము. వాళ్ళని బాధ పెట్టకుండా ఇతను మంచి చర్య తీసుకునేది అంటే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి తద్వారా ప్రజలకి జవాబు చెప్పి కోర్టుకు జవాబు చెప్పి ఆయన జీవితాన్ని సాగింప ఉంటే ఒక క్రమశిక్షమైన జీవితాన్ని అతను పొందగలుగుతాడు.
ఓకే మ్యామ్. సో, ఇప్పుడు మ్యామ్ అంటే అడ్వకేట్ గారు ఏం ఎవరైతే అఘోరి ఉన్నారో, అఘోరి కాదు. మనకు బాహ్యపరంగా కనిపించేది అఘోరి. కానీ ఇన్‌సైడ్ ఏముందంటే ఒక మేల్ వర్షనే తనకుంది. సో, తను మేల్‌గానే తిరుగుతున్నాడు. బయట మాత్రం అఘోరిగా ఉంది. తర్వాత తన పేరెంట్స్‌ని మోసం చేశారు. మీడియా వాళ్ళని మోసం చేశారు. సొసైటీని మోసం చేశారు. కారణంగా మోసం చేశారు కనుక ఎటువంటి స్త్రీలను కూడా స్త్రీలను కూడా చాలా మందిని మోసం చేశారు. అలాగే వర్షినిని కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. సో, వర్షిని త్రూ కూడా వాళ్ళ పేరెంట్స్ అఘోరి పైన కేస్ పెట్టొచ్చు. ఇలా చాలా రకాలుగా కూడా అఘోరిని ఎప్పుడైనా సరే కేస్ పెట్టొచ్చు. మేబీ అరెస్ట్ కూడా చేయొచ్చు అనేసి వచ్చిందన్నమాట. అండ్ ఇటు చూస్తే కూడా అఘోరి ఏదైతే శ్రీనివాస్ అలియాస్ అఘోరి ఉందో రా ఇప్పుడు వర్షినిని కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారనే పరంగా కూడా మనం అనుకోవచ్చు. బికాస్ ఒక అఘోరి అనేది మేల్ వర్షన్ కలిగి ఉంది కాబట్టి. సో, ఇది ఇలా ఇవాల్టి టాపిక్. మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే న్యూస్.